యమధర్మరాజా యమధర్మరాజా కుమారి చిత్ర నీ తపస్సులకు మెచ్చితిని. యమధర్మరాజా ఏమి వరము కావాలనో కోరుకొను. ఎవరివయ్యా నువ్వు? దున్నపోతు కూడా లేకుండా వచ్చావు. అసలు ఎముడివా లేక మాయా ఎముడివా? నేను యముడును కాను, చిత్రగుప్తుడు. ఏమిటయ్యా నువ్వు? నేను తపస్సు చేసింది యముని గురించి, నువ్వెందుకు వచ్చినట్టు? బేలా, ఈ చిత్రగుప్తుడని ఏమనుకుంటేవి? జీవన్యములు చావు పుట్టకులు లెక్కలు రాసేదని అవన్నీ నా వద్దనే ఉండు. నేను చెప్పనదే ఈ చిత్రగుప్తుడు యమదాలు కూడా ఏమి నువ్వు చేయడానికి వీల్లేదు. ఇంతకు నీకు కావలసిన వరం ఏమి? అదా అదే అదే ఏది అదే ఏదది? ముందు మా ఆయన చావాలి. చంపుటకు నాకు అధికారం లేదు. అయినను ఇదిగో ఈ కత్తితో మీ ఆయనను చంపు. కత్తాడంటారా? ఆ కత్తి నిన్ను చంపుటకు వీలు లేదు. అదేలా? ఆయన చచ్చి నేను బ్రతికుండడమా? అసంభవం. నేను మహాపతివర్తను, నేను చావాల్సిందే. నాకేదైనా దారి చెప్పండి, దయచేసి దారి చెప్పండి. నీ భర్తే దెయ్యమై వచ్చి నిన్ను తప్పక చంపును. ఏమిటి? ఒక దెయ్యం చేతిలో నేను చావాలా? నేను కనుక ఈ వరమైన చంపుతాను, తప్పకుండా చంపుతాను.